ఉగాది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనం. రుచికరమైన ఉగాది పచ్చడి. ఈ పచ్చడి కేవలం ఈ పండుగ స్పెషల్ వంటకమే కాదు. ఉగాది పచ్చడిలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయని మీకు తెలుసా? అవును, ఉగాది పచ్చడి తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు, ఈ ఉగాది పచ్చడి అనేది మన జీవిత సారాంశం తెలిపే ఒక సూచిక లాంటిది. మరి ఇందులో వేసే ఒక్కో పదార్థం ఎలాంటి భావాలను సూచిస్తుందో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మీకు ముందుగా ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ 6 టీవీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఓకే అమ్మ. అమ్మ, మనకి ఉగాది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏంటంటే షడ్రుచుల సమ్మేళనం, అలాగే రుచికరమైన ఉగాది పచ్చడి, దాంతోపాటు పంచాంగం. అసలు పంచాంగం అంటే అర్థం ఏంటి అంటారు? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేతవే నమః అని ఈ యొక్క ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహాలకి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే వాళ్ళ యొక్క గమనం, గ్రహ గమనానికి పంచాంగం అనేది చాలా అవసరం. పంచాంగములకు ప్రతీక పంచాంగము. యోగము, కరణము, నక్షత్రము, తిథి, వారము, వీటిల్లో ఉండేటటువంటి వర్జాలు, దుర్ముహూర్తాలు, రాహుకాలాలు అన్నీ కూడా ప్రస్ఫుటం చేసి హోరాకాలాలు, ఏ ముహూర్తం అయితే బాగుంటుంది, శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అంటారు కదా. అలాంటి శుభముహూర్తాలన్నింటినీ కూడా గ్రహణాలు, పండుగలు అన్నింటినీ నిర్దేశించేది ఈ పంచాంగం అన్నమాట. ఓకే అమ్మ, అసలు ఉగాది అంటే అర్థం ఏంటి? ఉగాది అంటే యుగమునకు ఆది. అంటే ఆదిగా అనాదిగా మన సనాతన ధర్మము వేదాల నుంచి ఋషులందరూ కూడా స్మృతుల ద్వారా, శృతుల ద్వారా మనకి తెలియపరిచారు. అలాంటి వేదాలకి సంబంధించినటువంటి విశేషమైన విషయాలని మనందరము కూడా మన జ్ఞాన చక్షువుల ద్వారా మనము తీసుకోవడానికి ఆ యొక్క భగవంతుడు ఒక్కొక్క మార్గం ద్వారా ఎంతో మంది మనకి చెప్పాలంటే కొంతమంది ప్రవక్తలు, అంటే ఎలా అంటే కనుక నారదుడు, గర్గుడు, భారద్వాజుడు, అలాగే భృగువు, ఇలాంటి మహర్షుల ద్వారా మనందరికీ కూడా జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఈ ఉగాది ఎలా జరుపుకోవాలి, అసలు ఈ ఉగాదికి పంచాంగ శ్రవణానికి అనుబంధం ఏమిటి, అసలు పంచాంగ శ్రవణం ఆ రోజు వింటే మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయా, లేకపోతే మనకి ఆదాయ వ్యయాలు తెలుసుకొని ఓ ఈ సంవత్సరం బ్రహ్మాండంగా నేను సంపాదించేస్తా, నాకు ఇంకా తిరుగులేదు, ఆదాయం 14 వ్యయం 1 వచ్చింది అని పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రాజపూజ్యం వచ్చింది, చక్కగా 10, 12 వచ్చింది. అదే విధంగా అగౌరవం చూస్తేనేమో 1 వచ్చింది, అవమానం చూస్తే అని పొంగిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ అటైనా అటుదిటైనా ఇటు దటైనా ఏమైనప్పటికీ కూడా సమతుల్యత పాటించాలి అని చెప్పడానికి ఉగాది ఆదిగా అనాదిగా కూడా ఒక పెద్ద పండుగ. ఓకే, అంటే మనకి ఉగాది రోజు, ఇప్పుడు మీరు పంచాంగం గురించి చెప్పారు మాకు, అంటే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగం అనేది చూడాలి అంటారా అమ్మ? పంచాంగ శ్రవణం వినాలమ్మా. ఖచ్చితంగా పంచాంగం అందరూ కూడా చూడలేరు కదా. పంచాంగ శ్రవణం, ఇప్పుడు పంచాంగం తీసుకుందాం. ఈ పంచాంగాన్ని మనం అందరిళ్లలోని కూడా ఈ పంచాంగాలు ఉంటాయి. అది చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. ఈ పంచాంగాన్ని మేమైతే కనుక మా జ్యోతిష శాస్త్రం నేర్చుకున్న వాళ్ళందరం కూడా ఉగాది నాడు పసుపు, కుంకుమ, అక్షింతలతో కొత్త పంచాంగాన్ని పూజించి అప్పుడు కొత్త పంచాంగాన్ని ఒక భగవంతునితో సమానంగా మేము ఆరాధిస్తాం. అప్పుడు పంచాంగ పూజ అయిన తర్వాత పంచాంగ శ్రవణం చేయడానికి కూర్చొని ఇంట్లో వాళ్ళకైనా సరే వాళ్ళ యొక్క రాసులు, నక్షత్రాల గురించి సవివరంగా చెప్పడం జరుగుతుంది. ఓకే అమ్మ, మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నాయి. కానీ ఉగాది పండుగని, ఉగాది ఫెస్టివల్ ని ఎందుకు మనం కొత్త సంవత్సరంగా గుర్తించామంటారు?
అంటే యుగానికి ఆరంభం ఉగాది అంటూ ఉంటారమ్మా. ఆ యుగానికి ఆరంభం ఉగాది అంటూ ఉంటారమ్మా. ఆ యుగానికి అంటే ఇప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఆ తర్వాత కలియుగం. అంటే ఈ యుగాలు అనేది ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటికి ఆదిగా అనాదిగా ఒకటి వచ్చింది, ఆ రోజుని ఉగాది. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఇది వరకు సంవత్సరాది అంటే సంవత్సరానికి ఆరంభం. సంవత్సరం అనేది మొదలవ్వాలి కదా. మరి మొదలవ్వాలంటే ఏ రోజు పెట్టుకుంటారు మీరు? కృష్ణాష్టమి పెట్టుకుంటారా, శ్రీరామనవమి పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారు? అంటే అప్పుడు తప్పనిసరిగా ఈ సంవత్సరాది అని మన పూర్వీకులందరూ సంవత్సరాది అనేవాళ్ళు. ఇప్పుడు మీ యూత్ అంతా యుగాది ఉగాది అంటున్నారు. యుగాదన్నా సంవత్సరాదన్నా ఒక్కటే, సంవత్సరానికి ఆరంభమైనటువంటి తొలి రోజు. అందువల్ల అమావాస్య వెళ్ళగానే పాడ్యమి తిథి పడగానే వచ్చేటటువంటి తొలి సంవత్సర ఆది అంటే ఆదిగా ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచే పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఉగాది నుంచి శ్రీరామనవమి వస్తుంది 14 రోజులకి. అలా ప్రతిరోజు 9 రోజులకి వస్తుంది ఉగాది తర్వాత. అదే విధంగా వసంత నవరాత్రులు వస్తాయి. అలా రకరకాల పండుగలు స్టార్ట్ అవుతాయి. ఆషాఢ మాసంలో చక్కగా మన గురు పూర్ణిమ వస్తుంది. ఇలా రకరకాల బోనాలు వస్తాయి. ఈ రకరకాలుగా అన్ని పండుగలకి కూడా ఆదిగా ఆరంభం ఏమిటి? ఉగాది నుంచే వస్తుంది. అందువల్ల ఈ సంవత్సరాదికి ఇంకా చెప్పాలంటే గనక షడ్రుచులతో మనకి ఉగాది పచ్చడి చేస్తాం. మనందరికీ తెలుసు. అంటే మీ ఇంట్లో చక్కగా ఒక చెప్పాలంటే గనక త్రాగేలాగా పచ్చడి చేయొచ్చు, రైట్? మా ఇంట్లో పచ్చడి గట్టిగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క ఈ షడ్రుచులతో చేసే పచ్చడిలో మూలం ఏమిటి? ఉగాది పచ్చడికి మూలం వేప పువ్వు. ఆ తర్వాత రెండవది ఏమిటి? బెల్లం, కొత్త బెల్లం. మూడవది ఏంటి? చక్కగా చింతపండు, కొత్త చింతపండు. అన్ని కొత్తవే వస్తాయి అప్పుడు. 4 మామిడికాయ. ఐదవది చక్కగా మనము అంటే కొబ్బరి వేసుకునే వాళ్ళు కొబ్బరి వేసుకుంటారు కమ్మదనానికి. అంటే ఇప్పుడు ఏమైపోయింది? తీపి అయిపోయింది, అదే విధంగా చేదైపోయింది, అంటే తర్వాత వగరు అయిపోయింది. ఆ తర్వాత చూస్తేనేమో ఇంకొకటి కమ్మదనం అయిపోయింది, కొబ్బరి వేస్తారు. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పుకోవాలంటే గనక మనకి ఇంకా షడ్రుచుల్లో కారం ఉంది, ఉప్పు ఉంది. కొంతమంది అరటిపళ్ళు, మెత్తని అరటిపళ్ళు పిసికి చక్కగా దాంట్లో ఉగాది పచ్చళ్ళలో చింతపండు నీళ్లలో ఇవన్నీ వేసి ఆ అరటిపండు కూడా కొంచెం చిక్కదనానికి వేస్తూ ఉంటారు. చాలా టేస్ట్ బాగుందని పిల్లలందరూ కూడా ఇంకో గ్లాస్ అంటారు. ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ విధంగా అంటే ఏంటంటే ఇంటింటికి ఒక ఆచారం, ఇంటింటికి అంటే ఏంటి లోకో భిన్నో రుచి, అంతే కదమ్మా. అందుకని పప్పన్నం తినేవాడు పప్పన్నం తింటారు, బగారా అన్నం తినేవాడు బగారా అన్నం తింటారు. ఈ ఉగాది నాడు మాత్రం తప్పనిసరిగా అందరూ కూర్చొని చక్కగా శాకాహారంతో భోజనాలు చేస్తారు. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు మాకు షడ్రుచుల యొక్క సమ్మేళనం ఉగాది పచ్చడి గురించి చెప్పారు. అసలు ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏంటి? ఆ షడ్రుచులు అంటే మనకు మొత్తం 7 ఉంటాయి. సో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మాకు వివరించరా అమ్మా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఏమిటంటే గనక సపోజ్ ముందు వేప పువ్వు అది చేదు, కానీ ఆ వేప చెట్టు ఎవరు? శ్రీ మహాలక్ష్మీ దేవి. అందరికి లక్ష్మీ కటాక్షం కావాలి కదా. ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసమే కదా అందరూ కూడా పాటు పడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు షడ్రుచుల్లో వేప పువ్వు, వేప చెట్టుని పూజించండి. తర్వాత అమ్మవార్లు వచ్చినప్పుడు కూడా వేప రొట్టెని తీసుకొచ్చి అమ్మవార్లు వచ్చిన వాళ్ళకి శరీర ఉపశమనం కలిగిస్తూ ఉంటారు. అంతటి వేప ఆయుర్వేదకంగా కూడా ఔషధి, అందువల్ల అది అంత ప్రశస్తమైంది. వేప పచ్చడి ఉగాది తర్వాత కూడా చేసుకుని ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉన్నారు. అదే విధంగా అదేంటి అంటే జీవితంలో కూడా నీకు వస్తాయి కష్టాలు, నష్టాలు, బాధలు, చేదులు. చాలా మంది పరిచయాలతో ఆనందాలు ఉంటాయి. కొంతమంది మనల్ని తాను ఒప్పించక తానవ్వక తప్పించుకు నువ్వు తిరిగినా కూడా ముళ్ళుతో గుచ్చినట్టుగా చేదు మాత్రలాగా ఒక మాట అంటారు, దానికి బాధపడతావు. ఏం లేదు, ఏం బాధపడకు సుమా, జీవితంలో ఈ యొక్క 7 రుచులు ఉన్నాయి అన్నట్టుగా మనము ఆ యొక్క వేపని కూడా మనం స్వీకరించాలి, వగర్ని స్వీకరించాలి, చేదుని స్వీకరించాలి. ఆ తర్వాత కమ్మదనాన్ని కొబ్బరికాయ తోటి, తురుముతోటి, కొబ్బరికాయ ఎలా ఉంటుంది? గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. లోపల దాని మనస్సు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. నీరు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఇందువల్ల మనం ఎలా బ్రతకాలి అనేది కూడా కొబ్బరికాయ వల్ల తెలుస్తూ ఉంటుంది. తర్వాత మూడవది వచ్చేసి అంటే కొబ్బరికాయ ద్వారా తెలుస్తుంది అన్నారు కదమ్మా మీరు. అంటే కొబ్బరికాయ మనం చూసుకున్నట్లయితే పైన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అది పగలగొట్టిన వెంటనే దాని మనసులో అంటే చాలా తెల్లగా ఉంటుంది, వాటర్ కూడా చాలా తీయగా ఉంటుంది. సో మనుషులు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అనేసి మనుషులు ఎప్పుడూ కూడా
స్ట్రాంగ్ గా కనపడాలి, హృదయం మెత్తగా ఉండాలి, మాట తీయగా ఉండాలి, వాటర్ లాగా. ఓకే. తర్వాత మామిడికాయ. ఈ మామిడికాయ మనందరికీ తెలుసు, ఉగాదికి మామిడికాయలు కాస్తాయి. అంటే ఇప్పుడు పునాస మామిడికాయలు వచ్చేసి ఇక మొత్తం సంవత్సరం మొత్తం దొరుకుతున్నాయి అనుకోండి. కానీ ఉగాదికి వచ్చే మామిడికాయలు చక్కగా మనకి ఆ మామిడికాయని చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో వేస్తాం కదా, మొత్తం అంతా చెక్కేసి. అవి వేయడం వల్ల కొంచెం పుల్లపుల్లగా, అంటే షడ్రుచుల్లో ఈ పులుపు లేకపోతే మామిడికాయ వేయలేదు అనుకోండి, అప్పుడు ఉగాది పచ్చడికి అసలు టేస్ట్ ఉండదు కదా. అందుకని ఆ మామిడికాయ, అంటే సముద్రంలో ఉప్పుని ఈ యొక్క మామిడికాయని రెండింటిని జచ్చేస్తే ఊరగాయ అవుతుంది. ఓకే, అర్థమైందా? అంతటి అంటే సంవత్సరం అంతా కూడా తింటాం కదా. అలాగా మనం ఈ ఉగాది పచ్చడిలో ఈ మామిడికాయలో ఉండే పులుపు లాగా మనకు కూడా కొంచెం వగరు, చేదు, పులుపు కూడా తగులుతూనే ఉంటుంది లైఫ్ లో. కొంతమంది వల్ల ఆనందం, తీపి, బెల్లం వేస్తాం చక్కగాని. ఆ బెల్లం అంటే అందరికీ ఇష్టమే కదా. బెల్లం చక్కగా మంచిగా మెత్తగా దంచేసి వేసేసి కలిపేస్తే చక్కగా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇంకా పైగా ఇంకొకటి ఏంటంటే గనక అరటిపళ్ళు వేస్తూ ఉంటారు. చాలా మంది అరటి పండ్లు వేస్తారు, ఇంకా పప్పు లాంటిది కూడా వేస్తూ, శనగపప్పు కూడా, వేపుడు శనగపప్పు అంటాం కదా, అది వేస్తారు. అంటే ప్రాంతానికి ఇంటికి కూడా ప్రతి గృహానికి కూడా ఉగాది రోజున మామిడి తోరణాలు తప్పక కట్టాలి. అది ఫస్ట్ నియమం. అంటే మనం ప్రతి ఫెస్టివల్ కి కడతాం అనుకో మామిడి తోరణాలు, కానీ ఉగాది రోజు మాత్రానికి చాలా మంది చాలా ప్రత్యేకంగా కడతారు. కొంతమంది అయితే ధ్వజారోహణం చేస్తారు. ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? అది చెయ్యమని చెప్పి ఉన్నాయి. మన హిందూ ధర్మ ప్రకారము మన హిందువులు మన హిందూ ధర్మాలని కొన్నింటిని పాటించి తీరాలి. గడపకి పసుపు రాసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఉగాది రోజున ఆ రోజున క్షీరాన్నం తప్పనిసరిగా వండి భగవంతునికి నైవేద్యం పెట్టాలి. అసలు ఉగాది తోరణం వెనక ఏమైనా కథ ఉందంటారా? కథ అనే విషయం కన్నా కూడానమ్మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ధ్వజారోహణం అనేది ఎగరవేయడం వల్ల మేమందరము కూడా భగవంతుని రాక కోసం ఎదురు చూస్తున్నామని. ఇప్పుడు గుళ్ళల్లో కళ్యాణాలు చేసినప్పుడు బ్రహ్మోత్సవాలకి కూడా ఇప్పుడు ధ్వజారోహణం చేస్తాము. అలాగా మనం ఉగాది రోజున చేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఆ దైవం యొక్క కృపతో కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలని మేము ఎదిరించాలి. అసలా క్రోధినామ సంవత్సరం మనల్ని ఏ క్రోధాలకు గురి చేస్తుందో తెలియదనే ఒక భయం, అపోహ కూడా ఉంది జనాలకి. దైవ రక్షణలో నీవు ఉన్నప్పుడు ఎవరు నిన్నేం చేయరు. ఏ అనారోగ్యం పాడినా పడవు. ఒకవేళ పాడినా 10 రోజులు మంచం మీద పడుకోవలసిన వాడివి 10 క్షణాల్లో బయటకు రావచ్చు, 10 గంటల్లో బయటకు వచ్చేయచ్చు, చక్కగా మళ్ళీ మామూలుగా నీ పనులు చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా ప్రతి మనిషి అప్రమత్తత, దేనికోసం భయం అనేది పక్కకు పెట్టేసేయండి. మనం జయం వైపే పడతాము, అపజయం అనేది మనకి లేదు. క్రోధినామ సంవత్సరం, ఆ క్రోధాన్ని మనం తీయగా తీసుకుందాం, బెల్లంలా స్వీకరిద్దాం. అంతే కదా. అవతలి వాడు ఇప్పుడు చూడండి, యద్భావం తద్భవతి. మీ యొక్క ఆలోచనని బట్టి మనం మాట్లాడతాం. ఎదుటివారు భీష్ముడు ఒకటి చెప్పాడు శాంతి పర్వంలో, ఎదుటి వాళ్ళు ఎలా నడుచుకుంటే నీకు ప్రియమో నీవు మొట్టమొదటి అలా నడుచుకో. అది చాలా కష్టమైన విషయం అంటూ ఉంటారు, కానీ కష్టం కాదు. ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అమ్మ, మాకు ఉగాది పచ్చడి విశిష్టత గురించి మాకు తెలియచేస్తారు. అలాగే ఉగాది పచ్చడిలలోని విశిష్టమైన పదార్థం ఏది అంటారు? ఇప్పుడు మాకు వేప పువ్వు, కొబ్బరి, అలాగే మామిడికాయ, వీటన్ని చింతపండు అన్ని చెప్పారు, కానీ వీటిలలో విశిష్టమైన పదార్థం ఏది అంటారు? ఇప్పుడు అందరూ తీపి ఇష్టపడతారు కదా. అందరు ఎక్కువ ఇష్టపడేది తీపి, కానీ ఇది నింబవృక్షం నుంచి తీసినటువంటి వేప పువ్వు విశిష్టమైనది. ఎందుకంటారు? ఎందుకంటే వేప అనేది ఆ చేదు షడ్రుచుల్లో ముఖ్యమైనది. ఆ చేదు, ఆ వగరు తగిలితే తప్ప మనిషిలాగా అంటే తన యొక్క స్వీకరించే ఆహార పదార్థాలు అన్ని కూడా జీర్ణం అవ్వాలంటే అన్ని రకాల షడ్రుచులు ఇష్టపడ్డు. అందరూ రోజు కాకరకాయ కూర వండుకుని తినలేరు కదా. ఉగాది రోజున ఉగాది పచ్చడి గుళ్ళల్లో పెడతారు. ఎక్కడైనా సరే ఉగాది పచ్చడి అనగానే గుళ్ళల్లో తీర్థం కింద ఇచ్చేస్తారు. మరి నోట్లో వేసుకుంటున్నాడుగా అంటే నీవు చేదుని, తీపిని, ఈ యొక్క చింతపండుతో పులుపుని, అన్నింటినీ షడ్రుచుల్ని నువ్వు స్వీకరిస్తున్నావు. చిటికెడు ఉప్పేస్తారు, ఎక్కువేరు.
చిటికెడు కారం వేస్తారు. అంటే ఏంటి, అన్ని ఉండాలి లెక్క ప్రకారం అన్నట్టు వేసి అలా ఇవ్వడం వల్ల ఏంటంటే గనక తియ్యదనమే కావాలి అంటే కాదు. జీవితంలో ఏదైతే రోడ్డు మీద ఎలా అయితే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో, అలాగే ఈ రోజు నడిచినట్టు రేపు నడవాలని లేదు. ఈ రోజు మాత్రమే, ఈ క్షణం మాత్రమే నీది. రేపటి క్షణము నీది అవునో కాదో నీకు తెలీదు. చెంచలంబగు జగతి లోపల శాశ్వతమైనది ఏదిరా, కన్ను మూసి తెరచి లోపల ఏది లేదు. అందువల్ల మాయ సంసారం బురా, నీది మాయ సంసారం, ఇది నీదే శాశ్వతం అనుకుంటున్నావు పిచ్చివాడా అని ఒక తత్వబోధన ఉంది. అందువలన యుగాది అనేది కష్టం, నష్టం, బాధ, వేదన, వియోగం వీటిలన్నింటి గురించి కూడా ఈ షడ్రుచులు తెలియపరుస్తాయి. ఏడుస్తూ ఉండేవాడు రోజు ఏడవలేడు కదా, మానేస్తాడు, ఏదో ఒక రోజైనా ఖచ్చితంగా మానేయాల్సిందే. అలాగే వియోగాలు వస్తాయి జీవితంలో, తర్వాత యాక్సిడెంట్స్ అవుతాయి, లేకపోతే భంగాలు అవుతాయి. అంటే ప్రేమ భంగాలు అవన్నీ కూడా జరుగుతుంటాయి. ప్రయత్నాలు ఫలించవు, అనుకున్నది అనుకున్నట్టు జరగదు, ప్రయాణాలు జరగకపోవచ్చు, మనం వెళ్ళాల్సినటువంటి వాటికి మనం అనుకున్న ఆలోచనకి వేరే వాళ్ళు వెళ్ళి అందుకుంటారు, మనకి వచ్చే లాభం రాదు. అందువల్ల ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగేవే. అదంతా పంచాంగ కర్తలు పంచాంగ రూపంలో మనందరికీ కూడా చక్కగా తీర్థప్రసాదాల్లో ఇచ్చేసారు. ఈ యొక్క ఉగాది రోజున మనం సంవత్సరాది అని అనగానే మనకి పంచాంగం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈ పంచాంగంలో కొన్ని కొన్ని ఫలితాలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఎవరు రాజు అని అడుగుతారు. కుజుడు ఈ నెల, ఈ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరానికి కుజుడు రాజు. కుజుడు రాజు అంటే ఏమిటి? సైన్యాధ్యక్షుడు. ఆయన సైన్యాధ్యక్షుడైనటువంటి కుజుడు ఆయన భూమి పుత్రుడు. అందువల్ల భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆయన యుద్ధం చేస్తానంటాడు, నడవమంటాడు మనల్ని కూడా. అంటే కోపం, క్రోధం, ఎలా అయినా విజయం సాధించాలి అనేటటువంటి తపనతో ఉంటారు ప్రజలు కూడా. కానీ ఈ క్రోధ భావన వల్ల మీకు కూడా నష్టం కలుగుతుంది. అందువల్ల కోపాలు, నిష్ఠూరాలు, వాదోపవాదాలు, వాదనలు వైపుకి వెళ్లకుండా ఉండేలాగా మీ మనస్సుని, మీ జీవన గమనాన్ని కాస్తంత ఆలోచన భరితంగా, కాస్త నింపాదిగా చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత మంత్రి చూస్తే శని భగవానుడు. ఈ శని భగవానుడు మంత్రిత్వం ఎలా ఉంటుందంటే నిదానం, ఆలోచన, కాస్త వెడదాంలే, పెద్ద ఆయన కదా పాపం, అందుకని నిదానంగా వెడదాం. రాజుగారేమో పరిగెడుతూ ఉంటాడు, ఈ మంత్రి గారేమో కాళ్ళు అట్టుకుని లాగుతుంది. సో చిన్నగా ఇద్దరికి పడదు. ఈ కుజుడికి శనికి పడదు. అందువలన ఏంటి అంటే గనక కొంచెం ఆ విషయంలో చెప్పాలంటే గనక కొన్ని విషయాల్లో అడ్డంకులు, బ్రేక్స్ వస్తాయి. అది ఏంటంటే రాజ్యానికి వస్తుంది కొన్ని విషయాల్లో. మంత్రి కదా, మరి ఆలోచన రేపు చేద్దాం, వేళ తీసుకోవాల్సిన నిర్ణయం రేపు తీసుకుంటే ఎలా? అలా అని పరిగెత్తుకుని వెళ్ళి నేను యుద్ధం చేసి వస్తానంటే కుజుడు గారిలాగా కుదరదు. అందువల్ల రెండు కూడా పరస్పర చిన్న చిన్న వైరాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత సేనాధిపతి శుక్రుడు. ఈయనేమంటాడు? సకల సౌభాగ్యాలు అనుభవించేయాలి, నేను అన్ని కూడా సుఖాలు ఇచ్చేస్తాను, మీకు లగ్జరీ లైఫ్ అన్ని నేను ఇస్తాను, రండి అంటాడు ఆయన. అందువల్ల అంటే సైనికులుగా ఉన్నా, పోరాడే గుణంలో ఉన్నా, ఎవరున్నా అంటే కారు వేసుకుని వెళ్ళి యుద్ధం చేసి వస్తాం అనేలాగా శుక్రుడు చెప్తూ ఉంటాడు. అంటే మనం నిజాయితీగా చెప్పుకోవాలంటే శుక్రుడు కొంచెం భోగాన్ని మనకి అనుభవింప చేస్తాడు. ఆ తర్వాత అర్ఘాధిపతి మనకి ధాన్యాధిపతి రవి. సూర్యరశ్మి ఉంటేనే కదా పంటలు బాగా పండుతాయి. అందువల్ల పంటలు కూడా బాగుంటాయి. అదే విధంగా చూసినట్లయితే అర్ఘాధిపతి చూస్తే శుక్రుడు. అందువల్ల నీళ్ళకి వాటికి కూడా శుక్రుడే అధిపతి అవుతాడు. మేఘాధిపతి కూడా శుక్రుడే, వర్షింపజేస్తాడు. ఆ తర్వాత రసాధిపతి గురుడు. ఈ యొక్క ఎన్ని రకాలైనటువంటి రసాలు ఉన్నాయో ఆ రసాలన్నింటినీ కూడా తీయదనంతో మనకు అందించడానికి చూస్తాడు జ్ఞానప్రదాత గురుడు అంటే. అందువల్ల అన్ని రకాలుగానే ఆ విధంగా ఉంటుంది. కానీ నీరసాధిపతి మళ్ళీ కుజుడు అయ్యాడు. ఆ తర్వాత చెప్పాలంటే కనుక పురోహితుడు కూడా కుజుడే అయ్యాడు. ఈ విధంగా చూసినట్లయితే గనక పాలకులు, పాలించే వాళ్ళు ఏమైనప్పటికీ కొంచెం అన్ని రకాలుగా చూసినట్లయితే గనక మిశ్రమమైనటువంటి వాతావరణం కొంచెం
కోపాలు, తాపాలు, చిరాకులు, ఎదుటి వాళ్ళని గొడవలు, ఎదుటి వాళ్ళ మీద తొందరగా వెళ్ళాలని యాక్సిడెంట్లు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం కుజుడి ప్రభావం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి ఎక్కువ, కొన్ని రాశుల వాళ్ళకి తక్కువ, కొన్ని రాశుల వాళ్ళకి మధ్యస్థంగాని మొత్తం మీద అయితే ఉంటాయి అనేది యుద్ధముద్దంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. ముఖ్యంగా అంటూ ఉంటారు ఏమనంటే గనక మనము దీన్ని నివారించుకోవాలి, దైవనామస్మరణ. అప్పుడు మనకి కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాలు ఇవి ఏంటంటే కోరిక, అది కావాలి, ఇది కావాలి. మరి అది కావాలి అని నీకు ఎప్పుడైతే ఉందో వెంటనే ఏమవుతుంది, ఎలా అన్నా సాధించాలి అనేటటువంటి తపన వచ్చేస్తుంది. ఆ తపనతో క్రోధంగా కూడా, అంటే ఇది వెళ్ళి దెబ్బలాడి కూడా నువ్వు సాధించవచ్చు, ఆ విధంగా వస్తుంది. ఆ తర్వాత మనకి అనిపిస్తుంది మదం, నేను ఇంతటి వాడిని, నేను ఇంత గొప్పవాడిని అనేసి ఆ మదం నుంచి కూడా, ఆ యొక్క అహంకారం నుంచి కూడా క్రోధం పక్కనే ఉంటుంది. అంటే వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు అనమాట. మోహం, నేను ఎలా అయినా సరే దాన్ని సాధించాలి, మనిషిని అయ్యుండొచ్చు, వస్తువునైనా అయ్యుండొచ్చు. లోభం, నాకు మాత్రమే ఉండాలి, పక్కవాడు అంత బాగుండకూడదు, మనం మాత్రమే అనే లోభత్వంతో ఇంకా దాచిపెట్టుకుని అది కాదు. సంవత్సరాది రోజున నీవు వస్త్రదానం చేయొచ్చు, సంవత్సరాది రోజున భోజన దానం చేయొచ్చు, సంవత్సరాది రోజున మజ్జిగ చలివేంద్రాలకి డబ్బు కట్టి దానం చేయొచ్చు, సంవత్సరాది రోజున పేద పిల్లలకి పుస్తకాలు దానం చేయొచ్చు, సంవత్సరాది రోజున నీకు తోచింది చీమలకి పంచదార దగ్గర నుంచి ఏం చేస్తావో చెయ్యి. నీవు ఏ వితరణ చేస్తే సంవత్సరం అంతా అది నేను కాపాడుతూ ఉంటుంది. ప్రతిరోజు 365 రోజులు, ఆ 365 రోజులులోని కూడా ఏది ఎవరికి ఇచ్చానన్నది ఒక డైరీ రాయడం మొదలుపెట్టు. ఇప్పుడు ప్రతిదీ కూడా, ఇప్పుడు ఉగాది అన్నాము, సంవత్సరాది అన్నాము, ఆదిగా అనాదిగా సనాతనంగా వస్తున్నటువంటి ప్రక్రియ అన్నాము. అందువల్ల నీవు దైవ నిమిత్తం ఏం చేస్తున్నావు, నీ నిమిత్తం ఏం చేసుకుంటున్నావు, నీ కుటుంబం నీవు సేఫ్, కానీ ప్రజలకి నువ్వేమన్నా ఉపయోగపడుతున్నావా? నీకు పుట్టినరోజులు వస్తున్నాయి, పెళ్లి రోజులు వస్తున్నాయి, ఇంకా తతిమా రోజులు మనకు తెలియదు, ఫంక్షన్స్ అన్ని వస్తున్నాయి. అయితే అన్నిటికీ అన్ని విధాలుగా నువ్వు పార్టిసిపేషన్ చేస్తున్నావు, కానీ నీ వరకు నీకు ఏం చేసుకున్నావు? అందువల్ల పర్పస్ ఆఫ్ ద లైఫ్ తెలియాలి. సంవత్సరాది రోజున మీరు ఆలోచించే ఆలోచన ఒక్కటే, జీవిత ధ్యేయం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు, ఏమిటి సంగతి అనేది మనం క్వశ్చన్ వేసుకొని జీవితంలో మనం పైకి రావాలన్నా, ఎదగాలన్నా కూడా సమాజం కూడా మనకి చాలా తోడ్పడింది. అందువల్ల కొంతవరకు వితరణ, హస్తస్య భూషణం దానం, కంఠస్థ భూషణం స్వచ్ఛం, ఇవి అలవర్చుకుంటే ఉగాది రోజు చక్కగా సంవత్సరాది పండుగ రోజు ఆనందంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా జీవించాలి, కలకాలం జీవించాలి. కోపాలు, తాపాలు అన్నీ కూడా పక్కన పడేయండి, విసర్జించండి. ఒక మంచి ఆలోచన, ఒక మంచి చెప్పాలంటే కనుక సంకల్పంతో మీరు ముందుకు పెడితే విజయాలన్నీ మన చెంది. ఓకే అమ్మ, మీరు ఇప్పుడు చెప్పారు కుజుడు వచ్చేసి రాజు అయ్యాడు, శని భగవానుడు వచ్చేసి మంత్రి అయ్యారు అని చెప్పేసాను. సో వీరిద్దరికి అసలు పడదు కాబట్టి కొంచెం కొట్టుకోవడం జరుగుతుంది, కొంచెం ఎడబాటు అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి అని చెప్పారు. అలాగే కొన్ని రాసుల వారికి బాగుంటుంది, కొన్ని రాసుల వారికి బాగోదు అన్నారు కాబట్టి ఏ రాసుల వారికి బాగుంటుంది, ఏ రాసుల వారికి బాగోదు అంటారు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి ఇది ప్రతి ఒక్కటి కూడా ఈ రాసులు అంటే గనక మనకి ఫస్ట్ మేషరాశి, వృషభ రాశి, ఆ తర్వాత మిథున రాశి, ఇలా 12 రాశులు. ఈ ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ సొంతమైనటువంటి జాతకం ఉంటుంది కదా, ఆ జాతకాన్ని బట్టి పరిశీలించుకోవాలి. ఇది ఏంటంటే మేము ఎవరైనా సరే పంచాంగకర్త ఈ రాశులు అద్భుతం అంటాడు, ఆ రాశులు అద్భుతమే అనుకుని పాపం వాళ్ళు బెంగ పెట్టుకుని వీళ్ళేమో సంతోషించి, అది కాదు. వ్యక్తిగత జాతకం పరిశీలించుకోండి, అది నేను చెప్పే ముఖ్యమైన సూచన. కారణం ఏంటంటే ఈ సంవత్సరం మాకు బాగోదంట అని నిరాశ నిస్పృహ వద్దు. చాలా అద్భుతంగా ఉందంట, నాకు లాటరీలో 10 లక్షలు తగలలేదేంటి అని విచారం. అందువలన ఒక్కసారి మనం ఈ ద్వాదశ రాశుల వారికి పంచాంగ విశ్లేషణ మరొక్కసారి చేసుకుందాం. ఓకే
ఓకే అమ్మ, తప్పకుండా. అలాగే అమ్మ, మనం ఉగాది రోజు చూసుకున్నట్లయితే ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు అనేవి ఏ విధంగా ఉండాలి అంటారు? మనకి కొత్త సంవత్సరం వచ్చిందంటే అంతా క్లీన్ చేసేసుకుంటాము, అంతా శుభ్రం చేసేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ చాలా నీటుగా పెట్టేసుకుంటాం. సో అలాగే ఉగాది రోజు మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి అంటారు? విధి విధానాలు అంటే అభ్యంగ స్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని, నూతన వస్త్రాలు ఉంటే చాలా సంతోషం, నూతనంగా కట్టుకుంటాం. ఇంటికి మంగళ తోరణాలు కట్టుకుని, మామిడాకులు కట్టుకుని, ఆ తర్వాత ఉగాది పచ్చడి రెడీ చేసుకొని, పొద్దున్నే ఇంకేమి కాఫీలు గట్రా ఒక ట్రిప్ వేసేసి రెండో ట్రిప్పులో ఉగాది పచ్చడి కాదు. అందువల్ల పొద్దున్నే మీరు తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం చేసి, ముఖ్యంగా గృహిణి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని, దేవుడి దగ్గర అంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని, అప్పుడు ఆ రోజు ముందు ఉగాది పచ్చడి చేసి, పొద్దున లేవగానే బ్రేక్ఫాస్ట్ లేదు, కాఫీలు లేవు, ఉగాది పచ్చడి మాత్రం. ఆ తర్వాత పిండి వంటలు అంటారా, గారెలు, బూరెలు, లేకపోతే హోళిగలు, మన ఇష్టం. ఇంకా రకరకాల ప్రాంతానికి వాళ్ళ యొక్క రుచులను బట్టి, ఇంట్లో వాళ్ళ ఇష్టాన్ని బట్టి క్షీరాన్నాలు చేసుకుంటారు, పరవాన్నపాది, తర్వాత చక్కెర పొంగళ్ళు చేసుకుంటారు, పులిహోరలు చేసుకుంటారు, బెల్లవన్నం చేసుకుంటారు. వారి ఇష్టం. వారి ఇంట్లో వాళ్ళ అభిరుచులను బట్టి పాపం దేవుడు కూడా అలాగే అడ్జస్ట్ అయిపోతాడు. వీళ్ళు ఏం పెట్టినా కూడా అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచమ్యన్నం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన కంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినం అని భగవంతునికి అర్పణ చేసే భోంచేయండి. ఓకే అమ్మ, మాకు ఉగాది విశిష్టత గురించి, అలాగే ఉగాది రోజు మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అలాగే ఉగాది అంటే మనకి మొదటగా గుర్తొచ్చే షడ్రుచుల సమానం, అలాగే ఉగాది పచ్చడి దాని యొక్క విశిష్టత ఏంటి, అలాగే 7 రుచుల గురించి మాకు ఒక్కొక్క దాని గురించి ప్రత్యేకంగా వివరించారు. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో మీరు క్రోధాన్ని విడిచిపెట్టి ప్రేమ భావాలు పెంచుకోండి, శాంతియుతంగా జీవించండి. ఓం శ్రీ మాత్రే నమః.